కార్తీకం చాలా విశిష్టమైనది. కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తే శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం, ప్రత్యేక పూజలు చేయటం వంటివి చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా విశిష్టమైనదే. కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివునితో పాటు లక్ష్మీనారాయణ్ణి కూడా ఆరాధిస్తారు. శివకేశవులను కార్తీక పౌర్ణమి నాడు పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. సిరి సంపదలతో సంతోషంగా ఉండవచ్చు అని నమ్ముతారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. ఈ రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సంతోషంగా ఉండవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు మీ రాశి ప్రకారం ఏ పరిహారాన్ని పాటిస్తే మంచిదో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మేషరాశి. కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున మేషరాశి వారు శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే శివనామ స్మరణ చేయండి. రాగి దీపంలో దీపం వెలిగిస్తే కూడా మీకు కలిసి వస్తుంది. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి నాడు శివుని ఆరాధించడంతో పాటు తులసిని కూడా పూజిస్తే మంచిది. ఈరోజు నెయ్యితో దీపారాధన చేయండి. లలితా సహస్రనామం పఠించండి. మిథున రాశి. మిథున రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు భగవద్గీత పారాయణం చేస్తే మంచిది. లేక విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే కూడా కలిసి వస్తుంది. పేదలకు దానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కలిసి వస్తుంది. ఓం నమః శివాయ మంత్రాన్ని కూడా జపించాలి. సింహరాశి. సింహరాశి వారు కార్తీక పౌర్ణమి నాడు సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తే మీకు కలిసి వస్తుంది. అలాగే శివాలయంలో దీపాన్ని వెలిగించాలి. గోధుమలు, బెల్లం దానం చేస్తే బాగుంటుంది. కన్యారాశి. కన్యారాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివుడు మరియు విష్ణువును పూజిస్తే మంచిది. ఈ విశిష్టమైన రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మంచి జరుగుతుంది. తులారాశి. తులారాశి వారు ఈ కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీపదానం చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించాలి. ఎర్రటి వస్త్రాలు, పప్పు ధాన్యాలు దానం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం మంచిది. పసుపు రంగు వస్తువులు, శనగలు దానం చేయాలి. మకర రాశి. మకర రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివుడితో పాటు శనీశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కలిసి వస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారు కార్తీక పౌర్ణమి నాడు వస్త్రాలు లేదా ఆహారం దానం చేయడం మంచిది. శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. మీనరాశి వారు కార్తీక పౌర్ణమి నాడు మహావిష్ణువుతో పాటు శివుడిని కూడా పూజించాలి. స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకోండి. పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా పెట్టి దానం చేయండి.